మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. నల్గొండలో ఒక రికార్డు మెజార్టీ అని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా నల్గొండలో ఒక రికార్డు మెజార్టీతో కూడా రఘువీర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. మనతో మాట్లాడానికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఉన్నారు. రఘువీర్ రెడ్డి సోదరుడు జైవీర్ రెడ్డి ఉన్నాడు. నిజంగా ఇది ఒక భారీ మెజార్టీ అని చెప్పవచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉందనుకుంటున్నారు? నా గెలుపు ఎంత ఆనందం ఇచ్చిందో అంతకన్నా రెట్టింపు ఆనందం మా అన్న రఘువీర్ రెడ్డి గెలుపు నాకు ఇచ్చిందని చెప్పడంలో సంశయం లేదు. ఈ భారీ విజయానికి దావోదపడి నాకు సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాగార్జున సాగర్ ఓటర్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు మొదటి నుంచి కూడా ప్రచారంలో కానీ మొదటి కూడా చెప్తున్నారు, ఒక రికార్డు మెజార్టీ దిశగా సాధించబోతున్నామని మొదటి నుంచి కూడా క్యాంపెయినింగ్లో చూడడం జరిగింది. ఏ ఫ్యాక్టర్ పనిచేసింది అనుకున్నారు? ఇంత మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను ఎలక్షన్లో పోటీ పడుతున్నప్పుడు కూడా అన్ని రికార్డులు తిరగా రాస్తానని సవాల్ విసిరి మరీ పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల్ని కూడా నా ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానో అంతకన్నా ఎక్కువ ప్రతిష్టాత్మకంగా నేను జానారెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నికల బరిలో దిగినప్పుడు రికార్డులు తిరగరాయాలన్న ఉద్దేశంతోనే బరిలోకి దిగిన నేను అన్న దాన్ని నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో చూడడం జరిగింది, మీరు ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా ఒక భారీ మెజార్టీ, మళ్ళీ ఇప్పుడు మీ సోదరుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా భారీ మెజార్టీ. ఏంటి కుందూరు బ్రదర్స్ ఏం చేయబోతున్నారు? కుందూరు బ్రదర్స్ అనడం కన్నా దీని వెనుక కుందూరు జానారెడ్డి గారి 40 ఏళ్ళ కృషి, ప్రజల పట్ల వారి అంకిత భావం కానీ, పార్టీ పట్ల వారి విధేయత, వీటన్నిటి కూడా మాకు సహకరించింది. అదేవిధంగా నాతో పాటు ఈ విజయానికి, అన్నకి విజయంలో తోడుగా నిలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్లైన వెంకటరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మన బాలనాయక్ గారు కానీ, బిఎల్ఆర్ గారు కానీ, పద్మావతి గారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అంశం, ఎందుకంటే అతను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండడమే కాదు, మనం హుజూర్ నగర్, కోదాడలో చూసాం. హుజూర్ నగర్లో 1,05,000, కోదాడలో 95,000, 2 లక్షల మెజార్టీ కూడా హుజూర్ నగర్, కోదాడ 2 నియోజకవర్గాల్లో ఒక 2 లక్షల మెజార్టీ రావడం ఎలా చూస్తారు? నేను మొట్టమొదటి సన్నాహక సభలో చెప్పినాను, నేను పోటీ పడేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, పద్మావతి గారితో, మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్తోనే అని చెప్పినాను. ఈ పోటీలో నన్ను ఓడించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి గారికి, వారికి నా రిగార్డ్స్ తెలుపుకుంటూ మరొకసారి అన్న విజయం కోసం కృషి చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చూసినట్లయితే ఇండియా కూటమి కూడా గట్టి పోటీని ఒక దశలో చూడాలంటే అధికారంలోకి వచ్చే దిశగా కూడా ఉండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వాళ్ళు ప్రచారం చేసుకోరు, మోదీ ఎన్ఏ ఖచ్చితంగా 400 సీట్లకు వెళ్తాం, అలాంటి పరిస్థితిని కూడా మనం ఈ పోల్ని మీద ఎలా చూస్తారు? అదే వీళ్ళందరూ మీడియాని మేనేజ్ చేసుకొని కానీ గోబెల్స్ ప్రచారం ద్వారా ఏదో బీజేపీ అబ్కి బార్ 400 పార్ అన్న నినాదంతో ప్రజలని ఏదో బీజేపీ వచ్చేస్తున్నదన్న ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి గెలుద్దామన్న పాచిక ఈసారి పారలేదు. తప్పకుండా కేసీఆర్ గారు ఏ విధంగానైతే వారు కూడా వస్తారని గట్టిగా నమ్మినరో, ప్రజలు ఒకసారి ఓటింగ్ రంగంలోకి వచ్చేసరికి వాళ్ళ తడాకా చూపించారు. అదేవిధంగా ఈరోజు కేవలం మన తెలంగాణలోనే కాదు, దేశం మొత్తంలో కూడా ప్రజాస్వామ్యం గెలిచిందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మొత్తం మీద ఆ రాహుల్ గాంధీ యాత్ర కూడా 1000 కిలోమీటర్ల యాత్ర కూడా చాలా వరకు మనకు ఓట్ల పరంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అవును, రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర ఏదైతే ఉందో, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసింది, అదేవిధంగా ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు చేసిన ఈ యాత్రలో ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది, జనాలతో మమేకమైన జరిగింది, జనాల బాధలు తెలుసుకోవడం జరిగింది. మీరు అది చూసుకుంటే ఆ యాత్ర ద్వారా మొట్టమొదటగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపునిచ్చింది. అదే ఊపుని కొనసాగిస్తూ తెలంగాణలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోగలిగింది. అదేవిధ పందాలు దేశం మొత్తం కూడా నడిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మంచి మెజారిటీ స్థానాల్లో గెలవడం జరిగింది. ఇది ఒక మంచి సూచన కింద నేను భావిస్తున్నాను. తప్పకుండా ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువకులైన నేను కానీ, అన్న కానీ, అందరం మాలాంటి యువకులు అందరం కృషి చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని తిరిగి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా త్వరలో చూసుకుంటామని ఆశ నాకు. నల్గొండ మెజార్టీ కూడా ఈరోజు చూసినట్లయితే దేశంలో టాప్ 5లో రఘువీర్ రెడ్డి మెజార్టీ ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. జానారెడ్డి కుటుంబంపై కానీ, మిమ్మల్ని గెలిపించినా కానీ చాలా వరకు నల్గొండ ప్రజలకు మీరేం చెప్తారు? రాష్ట్రంలో
టాప్ 10లో నేను రావడం జరిగింది. దేశంలో టాప్ 10లో అన్న రఘువీర్ రెడ్డి రావడం జరిగింది. ఈ గెలుపు కేవలం ఆనందం ఇచ్చే గెలుపే కాదు, ఇది బాధ్యతతో కూడిన గెలుపు అని మేమిద్దరం భావిస్తున్నాం. అన్న రఘువీర్ రెడ్డి సహకారంతో నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న నమ్మకం నాకుంది. అన్న కూడా కేవలం మన నల్గొండ పార్లమెంట్లో కాదు, మన రాష్ట్రాన్ని కూడా మన రాష్ట్రం తరపున పార్లమెంట్లో గలం విప్పి మరొకసారి తెలంగాణని మొత్తం అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆయన వంతు కృషి చేస్తారని నమ్మకం నాకు. రైట్, చూడొచ్చు ప్రజలంతా కూడా మాపై ఎంతో నమ్మకం ఉంచి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో స్టేట్లో టాప్ 10లో తమని ఒకరిగా, ఇప్పుడు కూడా దేశంలో టాప్ 10లో వరుసలో కూడా మళ్ళీ ఎంపీగా గెలిపించినందుకు నిజంగా నల్గొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతామని, ఈ గెలుపు అనేది మాపై ఎంతో బాధ్యత ఉంచిందని కూడా, ఇచ్చినటువంటి హామీలు కూడా అన్ని నెరవేరుస్తాం, జానారెడ్డి వారసులుగా కూడా మొత్తం మీద ఒక మంచి పేరు తెచ్చుకుంటామని కూడా ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి చెప్తున్నారు. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.